ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు పర్సనాలిటీ డిసార్డర్స్ అంటాం. ఓకే, పర్సనాలిటీ డిసార్డర్స్. పర్సనాలిటీ డిసార్డర్స్ అంటే ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై పర్సనాలిటీ. పర్సనాలిటీ అనేది నార్మల్గా మనకి ఎర్లీ అడల్ట్హుడ్లో డెవలప్ అవుతుంది. ఓకే, ఎర్లీ అడల్ట్హుడ్లో మనకి పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. పర్సనాలిటీ అంటే మల్టిపుల్ ట్రేట్స్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ ట్రేట్ అంటే ఒకడు స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండొచ్చు, ఒకడు వీక్ పర్సనాలిటీ ఉండొచ్చు, ఒకరు ఫ్రెజైల్ పర్సనాలిటీ ఉండొచ్చు, ఒకరు వీక్. నెక్స్ట్ ఏ సిచ్యువేషన్కైనా తట్టుకోగలిగే వాళ్ళు ఒకరు, ఏ సిచ్యువేషన్కి తట్టుకోలేని వాళ్ళు ఒకరు. ఓకే, ఇట్లా ఉంటుంది. అయితే వాట్ ఈస్ ద డిసార్డర్? డిసార్డర్ ఏంటిదంటే ఇఫ్ హీఈస్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ అంటే హీఈస్ నాట్ ఫ్లెక్సిబుల్. ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ నాట్ ఫ్లెక్సిబుల్ అండ్ దే ఆర్ ఫిక్స్డ్ రిజిడ్ అంటే అదే డెసిషన్కి స్టిక్ ఆన్ అయి ఉండి దేనికి చేంజ్ అవ్వలేకపోతున్నా, లేదంటే ఇఫ్ నాట్ ఏబుల్ టు అడాప్ట్. ఇఫ్ అడాప్ట్ అనేది నాట్ ఏబుల్ టు అడాప్ట్ అండ్ హీఈస్ ఫిక్స్డ్ అండ్ రిజిడ్ థింకింగ్ ఉంటే అప్పుడు దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్, ఓకే, దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ క్యాన్ లీడ్ టు ఇంక్రీజ్ డిస్ట్రెస్ అండ్ డిక్రీజ్ ఫంక్షనింగ్. ఓకే, ఇంక్రీజ్ డిస్ట్రెస్ అండ్ డిక్రీజ్ ఫంక్షనింగ్. అండ్ ఇక్కడ పేషెంట్ ఏముంటాడంటే హిస్ డెసిజన్ ఆర్ హర్ డెసిజన్ హిస్ ఆర్ హర్ డెసిజన్ ఏదైతే ఉంటుందో అది ఫిక్స్డ్ ఉంటాడు, రిజిడ్గా ఉంటాడు, not able to change, not able to adapt, not able to change, and not able to adapt to the situation. So he or she may find that they are egosyntonic. Egosyntonic. Egosyntonic అంటే they are not aware of the problem. They are not aware. They are not aware of the problem. So they are egosyntonic. They think that they are correct, but they are not correct. They are not aware of the problem. Okay, నార్మల్గా మనకి పర్సనాలిటీ ట్రేట్స్ ఉంటాయి. పర్సనాలిటీ ట్రేట్స్ OCEAN అని ఉంటాయి. దీస్ ఆర్ ద బిగ్ 5 పర్సనాలిటీ ట్రేట్స్. పర్సనాలిటీ ట్రేట్స్లో O ఫర్ ఓపెన్నెస్, C ఫర్ కాన్షియస్నెస్, ఓకే, E ఫర్ ఎక్స్ట్రోవర్టిజం, A ఫర్ అగ్రియబుల్, he or she is able to agreeable, and N for న్యూరోటిసిజం. న్యూరోటిసిజం అంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్స్ చూస్తే మనకి దీని మీనింగ్స్ ఎంతో తెలుస్తాయి. ఓపెన్నెస్ అంటే హీఈస్ నాట్ ఏబుల్ టు ఓపెన్ అప్. కాన్షియస్నెస్ అంటే హీఈస్ నాట్ కాన్షియస్నెస్ అంటే డిక్రీస్ మోరల్ వాల్యూస్. ఓకే, మోరల్ వాల్యూస్ అలాంటివి ఏముంటాయి. ఎక్స్ట్రోవర్టిజం అంటే దీనికి ఆపోజిట్ ఏంటి? నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. అగ్రేబుల్ అంటే హీఈస్ నాట్ ఏబుల్ టు అగ్రీ, హీ డస్ నాట్ అగ్రీ, హీఈస్ నాట్ ఏబుల్ టు అడాప్ట్ టు ద థింగ్స్. న్యూరోటిసిజం అంటే ఇక్కడ ప్రతి చిన్న విషయానికి ఈజీలీ స్ట్రెస్ అవుట్ అయిపోతారు, ఇంక్రీజ్ యాంగ్జియస్నెస్ అండ్ ఇంక్రీజ్ స్ట్రెస్. సో దీస్ ఆర్ ఆల్ సీన్ ఇన్ పర్సనాలిటీ డిసార్డర్. ఓకే, పర్సనాలిటీ డిసార్డర్స్ దాంట్లో హీఈస్ నాట్ ఏబుల్ టు ఓపెన్ అప్, హీ హాజ్ డిక్రీజ్ మోరల్ వాల్యూస్ and not able to express out and not able to openness or adaptable and not able to adapt and increase anxious and stress. ఓకే, నెక్స్ట్ DSM-5 క్రైటీరియాలో మనకి పర్సనాలిటీ డిసార్డర్ అనేది క్లస్టర్స్, 3 క్లస్టర్స్ లెక్క డివైడ్ చేశారు. 3 క్లస్టర్స్ దాంట్లో 1, 2 and 3. క్లస్టర్ ఏ, క్లస్టర్ బి అండ్ క్లస్టర్ సి. క్లస్టర్ ఏలో మనకు వచ్చేది పారానాయిడ్, స్కిజాయిడ్ అండ్ స్కిజోటైపల్. నెక్స్ట్ బి టైప్ క్లస్టర్లో వచ్చేటి బ్యాన్ ఏంటిది, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అండ్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అండ్ హిస్టిరోనిక్ పర్సనాలిటీ డిసార్డర్. అండ్ క్లస్టర్ సి వచ్చేసరికి ఇట్ ఇంక్లూడ్స్ అవాయిడెంట్, నెక్స్ట్ obsessive and compulsive personality disorder. Okay, next dependent type of personality disorder. We'll come one by one. First, personality disorder cluster A లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఏంటిది, పారానాయిడ్ ఒకటి, స్కిజాయిడ్ అండ్ స్కిజోటైపల్. పారానాయిడ్ ఏంటిదంటే ఇక్కడ నిమోనిక్స్ తోటి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ టాస్క్ అని గుర్తుపెట్టుకోవాలి, TASC. ఇక్కడ ట్రస్ట్ ఉండదు. ఓకే, ట్రస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ హీఈస్ ఆల్వేస్ అక్యూజెస్ అదర్స్. హీ ఆర్ షీ ఆల్వేస్ అక్యూజెస్ అదర్స్. ఇక్కడ ఆల్వేస్ సస్పెక్ట్స్ అదర్స్. అండ్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ కంప్లైనింగ్ టెండెన్సీ. అంటే అక్యూజెస్ అదర్స్, దే మైట్ కిల్ హిమ్ ఆర్ పాయిజన్ హిమ్ అని చెప్పేసి వాడు అనుకుంటాడు. సో టాస్క్ అని గుర్తుపెట్టుకున్నా. హీ ఆల్వేస్ he or she always having very less trust. He accuses all others and suspects everyone and compulsive. నెక్స్ట్ స్కిజాయిడ్ వచ్చేసరికి సి అని గుర్తుపెట్టుకున్నా. SEA. అంటే ఆల్వేస్ వాంట్ టు వర్క్ ఎలోన్. he or she always want to work alone. ఎందుకంటే దే ఆర్ ఎమోషనల్లీ వెరీ లో ఎక్స్ప్రెషన్. ఓకే, ఎక్స్ప్రెషన్ అనేది ఎమోషనల్గా చాలా తక్కువ ఉంటుంది. దే ఆర్ ఎక్స్ట్రోవర్టిజం అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకో ఎస్ అంటే సోషల్ విత్డ్రాల్. దే ఆర్ మోర్ సోషల్లీ విత్డ్రాల్. అంటే దే వాంట్ టు వర్క్ అలోన్, దే ఆర్ మోర్ సోషల్లీ విత్డ్రాల్. అండ్ ఎమోషనల్ సపోర్ట్ అంటే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. ఓకే, దే ఆల్వేస్ వాంట్ టు వర్క్ అలోన్. నెక్స్ట్ స్కిజోటైపల్ వచ్చేసరికి నేను దీనికి పెట్టుకున్నానేమో అని POEM. ఓకే, పోయం. పీ ఫర్ మనకి పర్సనల్లీ ఆక్వర్డ్ ఉంటుంది. ఓకే, పర్సనల్లీ దే ఫీల్ ఆక్వర్డ్ అండ్ దే హ్యావ్ మ్యాజికల్ థింకింగ్ అండ్ దే ఆర్ eccentric in appearance. నెక్స్ట్ దే ఆర్ హ్యావింగ్ ఆడ్ బిలీఫ్స్. ఓకే, ఏంటిదంటే వీళ్ళకి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్, ఇది స్కిజోటైపల్ అని ఎందుకు అంటున్నామంటే దే హ్యావ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ schizophrenia. ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ స్కిజోఫ్రీనియా. ఓకే, స్కిజోటైపల్ దాంట్లో ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్కిజోఫ్రీనియా. దిస్ ఇస్ స్కిజాయిడ్ టైప్, దిస్ ఇస్ స్కిజోటైపల్ టైప్. దీంట్లో ఇక్కడ పేషెంట్ ఈస్ పర్సనల్లీ ఆక్వర్డ్, వాడు పర్సనల్గా ఆక్వర్డ్ ఫీల్ అవుతాడు. అండ్ ఆడ్ బిలీఫ్స్ ఉంటాయి, మ్యాజికల్ థింకింగ్ ఉంటాయి, ఎక్సెంట్రిక్ అపీరెన్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ స్కిజోటైపల్ పర్సనాలిటీ డిసార్డర్ విచ్ ఇస్ ఆఫ్ క్లస్టర్ A. నౌ కమింగ్ టు క్లస్టర్ B. ఓకే, క్లస్టర్ B టైప్లో ఏమేమి ఉంటాయంటే 4 ఉంటాయి. 1 2 3 4. ఒకటి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అండ్ హిస్టిరోనిక్ పర్సనాలిటీ డిసార్డర్. ఫస్ట్ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ వచ్చేసరికి పేషెంట్ ఏజ్, ఫస్ట్ ఏజ్ చూసుకోవాలి, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 years. అండ్ హిస్టరీ ఆఫ్ కాండక్ట్ డిసార్డర్ వెన్ లెస్ దెన్ 15 years. ఓకే, లెస్ దెన్ 15 years ఉన్నప్పుడు కాండక్ట్ డిసార్డర్ ఉండాలి. మోర్ దెన్ 18 years ఉన్నప్పుడే దాన్ని యాంటీ సోషల్ డిసార్డర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ దీని ఫీచర్స్ ఏంటి, వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఏంటంటే దే డోంట్ ఫాలో ద రైట్స్, దే డోంట్ ఫాలో ద లాస్, దే డోంట్ ఫాలో ద రెగ్యులేషన్స్. ఓకే, దే డోంట్ ఫాలో ద ఎథిక్స్, దే ఆర్ వెరీ రిమోర్స్. ఓకే, దీంట్లో వాళ్ళు మోస్ట్ కామన్లీ సీరియల్ కిల్లర్స్ లాగా ఉంటారు. దే ఫాలో ఫోర్జరీ, డ్రగ్ ట్రాఫికింగ్. ఓకే, సైకోపాత్. ఓకే, ఇంపల్సివ్ నేచర్. మోస్ట్లీ యాంటీ సోషల్గా ఉండేది మేల్స్ ఈజ్ మోర్ కామన్ దెన్ ఫీమేల్స్. ఇక్కడ యాంటీ సోషల్లో దాంట్లో ఏముంటాయి, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ అడిక్షన్స్. ఓకే, దే ఆర్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ అడిక్షన్స్. నెక్స్ట్ హిస్టిరోనిక్ అండ్ నార్సిసిస్టిక్ కంపేర్ చేసుకుంటే చదవాలి. సెకండ్ వన్ హిస్టిరోనిక్ and third one is narcissistic. Okay, what is meant by histrionic అంటే they are insecure. ఓకే, ఇన్సెక్యూర్ కాబట్టి వాళ్ళకి అటెన్షన్ కావాలి. దే నీడ్ అటెన్షన్. హౌ దే నీడ్ అటెన్షన్, వాళ్ళు ప్రొవోకేట్ ఫర్ సెక్స్. ఓకే, సెక్స్ ఆఫర్ చేస్తారు వాళ్ళు. లేదు అంటే దే యూజ్ దే ఫిజికల్ అపీరెన్స్ టు ప్రొవోకేట్ అండ్ టు ఆఫర్ సెక్స్. అంతేకాకుండా దే నీడ్ అటెన్షన్ కాబట్టి డ్రామాటిక్ స్పీచ్ యూజ్ చేస్తారు. అండ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. దే నీడ్ అటెన్షన్, సో దే ప్రొవోకేట్ ఫర్ సెక్స్, దే యూజ్ their physical appearance to provocation of the sex, and they use dramatic speech and okay emotional expression. They have very liable emotions. నెక్స్ట్ నార్సిసిస్టిక్ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే
టు బీ ద బెస్ట్ అన్నట్టు. దే ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్, గ్రాండియోసిటీ ఉంటుంది, గ్రాండియోసిటీ, అండ్ దే హ్యావ్ వెరీ లో ఎంపతి. అంటే వాళ్ళకి దే నీడ్ మోర్ అడ్మైరేషన్. కీవర్డ్ ఏంటిదంటే దే నీడ్ మోర్ అడ్మైరేషన్. అడ్మైరేషన్ అనేది కీవర్డ్. దే నీడ్ మోర్ అడ్మైరేషన్. నార్సిసిస్టిక్ అంటే దే నీడ్ మోర్ అడ్మైరేషన్ అని అర్థం. ఓకే, దే నీడ్ ఆర్ డిమాండ్, ఫర్ వరల్డ్ బెస్ట్. అంటే ఐ ఆమ్ ద బెస్ట్ అని వేరే పర్సన్స్ నుంచి దే సీక్ దట్ దే నీడ్ హే యు ఆర్ ద బెస్ట్ అని వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, దే ఎక్స్పెక్ట్ దట్ దే నీడ్ టు బి బెస్ట్. ఇంకోటి, ఒకవేళ దే రియాక్ట్ టు క్రిటిక్స్, విత్ రేజ్ ఆర్ డిఫెన్సివ్నెస్. అంటే ఒకవేళ మనం ఒప్పుకోలేదంటే దే విల్ షౌట్ అవుట్, దే విల్ ఫైట్, దే ఆర్ మోర్ ఇంపల్సివ్ అగేన్స్ట్ అస్. ఓకే, దే రియాక్ట్ కూడా అవుతారు. సో దే ఆర్ హ్యావింగ్ వెరీ వెరీ ఫ్రజైల్ self-esteem. They have very fragile and self-esteem. These are the 3 key points. ఏంటంటే they need increased admiration, they need that they told to be best, and they respond to the criticism by rage and defensiveness, and they have very fragile self-esteem. React with rage and defensiveness, and they need to be best, and they need more admiration. Next, most common and high yield topic is borderline personality disorder. Okay, borderline personality డిసార్డర్. దీంట్లో నేను పెట్టుకుంది ఏంటంటే ఫస్ట్ ABDS3. ఫస్ట్ A ఫర్ అబాండన్మెంట్, ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ ఉంటుంది. నెక్స్ట్, ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ బైపోలార్ డిసార్డర్, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బిహేవియరల్ థెరపీ ఎలా ఉండాలి, దే నీడ్ బిహేవియరల్ థెరపీ, దట్ ఈస్ డైఎలెక్టికల్ బిహేవియరల్ థెరపీ అనేది కావాలి. నెక్స్ట్, దే హ్యావ్ డైకోటమస్ థింకింగ్ అంటే ఐదర్ ఎస్ ఆర్ నో, ఐదర్ వైట్ ఆర్ బ్లాక్, దేర్ ఇస్ నో మిడిల్. అంటే అడాప్ట్ అవ్వలేరు. నాకు ఇది కావాలని అంటారు, లేదంటే కావద్దు అని అంటారు, మధ్యలో అయితే ఉండరు. అండ్ దే హ్యావ్ మెనీ డిస్ఫంక్షనల్ రిలేషన్షిప్స్. This is the keyword. Dysfunctional relationship అంటే ప్రీవియస్గానే వాళ్ళకి మ్యారేజ్ అనేది విత్డ్రా అయిపోయింది, నౌ దే ఆర్ ఇన్ అనదర్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళ డిఫెన్స్ మెకానిజం ఏంటి, స్ప్లిట్టింగ్. దేర్ డిఫెన్స్ మెకానిజం ఈస్ స్ప్లిట్టింగ్. వాట్ ఈస్ మీన్ బై స్ప్లిట్టింగ్? స్ప్లిట్టింగ్ అంటే డైకోటమస్ థింకింగ్ ఉంటుంది, మల్టిపుల్ డిస్ఫంక్షనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో స్ప్లిట్టింగ్ ఈజ్ ద డిఫెన్స్ మెకానిజం. ఇంపల్సివ్, మూడీ ఆర్ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ వల్ల సెల్ఫ్ మ్యూటిలేషన్, దిస్ లీడ్ టు సెల్ఫ్ మ్యూటిలేషన్ ఉంటుంది, అండ్ సూసైడాలిటీ. Splitting is a defense mechanism. They have many dysfunctional relationships and they have dichotomous thinking, either say yes or no, or they say either white or black. And what is the treatment? Dialectical behavioral therapy is the treatment option available. And increased risk of bipolar disorders. They have increased risk of bipolar disorder, and they have fear of abandonment. అంటే వదిలేసి వెళ్ళిపోతారేమో అనే భయంతో వాళ్ళు బార్డర్లైన్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. దే ఆర్ ఎమోషనల్లీ అన్స్టేబుల్. ఓకే, బార్డర్లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ ఆర్ ఎమోషనల్లీ అన్స్టేబుల్, and they have fear of abandonment, increased risk of bipolar disorder. The treatment is dialectical behavioral therapy, dichotomous thinking ఉంటుంది, dysfunctional relationships ఉంటాయి, and defensive mechanism is by splitting, and సెల్ఫ్ మ్యూటిలేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, సూసైడాలిటీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ బార్డర్లైన్ పర్సనాలిటీ డిసార్డర్. ఎవ్రీ లైన్ ఈస్ అ క్వశ్చన్. నెక్స్ట్, థర్డ్ క్లస్టర్ నెంబర్ సి టైప్ ఆఫ్ పర్సనాలిటీ డిసార్డర్స్. దీంట్లో కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఏంటిది? అవాయిడెంట్ టైప్, డిపెండెంట్ టైప్, అండ్ అబ్సెసివ్ అండ్ కంపల్సివ్ టైప్. ఫస్ట్ అవాయిడెంట్ టైప్ గురించి మాట్లాడండి. అవాయిడెంట్ టైప్ అంటే యాంగ్షియస్ పేషెంట్. ఓకే, యాంగ్షియస్ పేషెంట్ అంటే పేషెంట్ ఈస్ హైపర్ సెన్సిటివ్ ఫర్ రిజెక్షన్ అండ్ క్రిటిసిజం. పేషెంట్ ఈస్ హైపర్ సెన్సిటివ్ ఫర్
రిజెక్షన్ ఆర్ క్రిటిసిజం. అంటే దే ఫీల్ నాట్ అడిక్వేట్, దే ఫీల్ దే ఆర్ నాట్ అడిక్వేట్. ఓకే, అంటే రిజెక్షన్ అయినా క్రిటిసిజం అయినా ఎదురు చూడాలి అని తెలిసి వాళ్ళు దే డోంట్ డూ ఎనీ వర్క్, నాట్ డూ ఎనీ వర్క్. ఎందుకు? రిస్క్ ఆఫ్ రిజెక్షన్ ఆర్ క్రిటిసిజం ఉంటుంది అనే దాంతో దే డు నాట్ డూ ఎనీ వర్క్. ఓకే, సో ఏమైతే దే టెండ్ టు ల్యాగ్ బిహైండ్, దే టెండ్ టు ల్యాగ్ బిహైండ్ ఇన్ లైఫ్. ఓకే, సో వాళ్ళు ఏ వర్క్ చేయరు, ఏదైనా వర్క్ చేస్తే క్రిటిసిజం ఏమైనా వస్తుందేమని దే టెండ్ టు ల్యాగ్ బిహైండ్ అండ్ దే ఆర్ సోషల్లీ ఇన్హిబిటెడ్, దే ఆర్ సోషల్లీ ఇన్హిబిటెడ్ అండ్ దే ఆర్ కవర్డ్లీ లుకింగ్, కవర్డ్స్ లెక్క అయిపోతారు. ఏమైనా పని చేస్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏ పని చేయకుండా ఉంటారు. దే టెన్ టు ల్యాగ్ బిహైండ్, దే ఆర్ సోషల్ ఇన్హిబిటెడ్ అండ్ దే ఆర్ కవర్డ్లీ లుకింగ్. అండ్ ఫీలింగ్ ఏంటి? దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ అడిక్వేట్, దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ అడిక్వేట్ అండ్ ఆల్వేస్ need relationship with others, they need relationship with others. Okay, this is the keyword, they need relationship with others. They feel they are not adequate, they lag behind the society and they feel they are hypersensitive for rejection and criticism. Okay, mostly అంటే చెప్పాలంటే they are anxious అని చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ డిపెండెంట్ టైప్. ఓకే, డిపెండెంట్ టైప్ ఆఫ్ క్లస్టర్ 3 పర్సనాలిటీ డిసార్డర్. డిపెండెంట్ ఏంటంటే దే ఆర్ ఓవర్లీ dependent on others for any decision, they are overly dependent on others for every decision. అంటే క్లింగి, దే ఆర్ క్లింగి ఓవర్ అదర్స్. దేని వల్ల ఏమవుతుందంటే డిక్రీస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. దే హ్యావ్ వెరీ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దే ఓన్లీ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ ద ఎనీ డెసిజన్. దీనివల్ల ఏమైతే దే బికమ్ మోర్ క్లింగి అండ్ దీనివల్ల ఏమవుతుంది అబ్యూజివ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తారు. అబ్యూజివ్ రిలేషన్షిప్స్. ఓకే, దే టెన్ టు లివ్ ఇన్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్. దీనివల్ల ఏంటిది? దే డోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, దే డోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా వాళ్ళ పార్ట్నర్ డెసిషన్ మీదే డిపెండ్ అయి ఉంటారు. దే ఆర్ టూ క్లింగి, దే ఆర్ హ్యావ్ వెరీ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ దే టెన్ టు ఫాల్ ఇన్ ద అబ్యూజివ్ రిలేషన్షిప్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, అబ్సెసివ్ అండ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిసార్డర్. అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిసార్డర్ ఏంటిదంటే ఓన్లీ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్, ఓన్లీ ఆఫ్టర్ 18 ఇయర్స్. అండ్ ఇది ఓసిడి కాదు, ఇట్ ఈస్ నాట్ అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, ఇట్ ఈస్ అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిసార్డర్. దీంట్లో ఏంటిదంటే నార్మల్లీ వీళ్ళు కొన్ని రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఒక టైమింగ్ కానీ ఒక ప్లానింగ్ కానీ పెట్టుకుంటారు. ఓకే, దీంట్లో దే ఆర్ రిజిడ్ థింకింగ్. ఓకే, దే ఆర్ హ్యావింగ్ రిజిడ్ థింకింగ్. అంటే ఇప్పుడు 9 o'clockకి అక్కడికి రావాలంటే 9 o'clock అక్కడికి రావాలి. అండ్ దే నీడ్ పర్ఫెక్షన్ ఆర్ కంట్రోల్, దే వాంట్ టు కంట్రోల్ ఆర్ దే నీడ్ టు బి పర్ఫెక్షన్. దే ఆర్ ఈగోసింటోనిక్. ఓకే, ఈగోసింటోనిక్, దే ఆర్ ఈగోసింటోనిక్ అండ్ దే నీడ్ పర్ఫెక్షన్ ఫర్ ద రూల్స్ రెగ్యులేషన్ టైమింగ్ అండ్ ద ప్లానింగ్. దే ఆర్ రిజిడ్ థింకింగ్. ఒకవేళ జరగకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, లేదంటే ఎగెనిస్ట్గా ఇంపల్సివ్గా ఉంటారు. దే ఆర్ హ్యావింగ్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్. అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిసార్డర్స్ వాళ్ళకి ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ డిప్రెషన్. అదే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ వాళ్ళకి ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ బైపోలార్ డిసార్డర్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద పర్సనాలిటీ డిసార్డర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిసనింగ్.